ఆ వడ్డీని గవర్నమెంట్ కడుతుంది కాబట్టి బ్యాంకర్స్ కూడా లైన్ కడతా ఉన్నారు. మనం ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మహిళా సంఘాల మీటింగ్, ఎందుకంటే మహిళలు తీసుకున్నటువంటి డబ్బులు రీపేమెంట్ కూడా సక్రమంగా క్రమశిక్షణతోటి 98% తిరిగి చెల్లిస్తూ ఉన్నారు మహిళలు తీసుకున్న బ్యాంకుల కాడ. మీకు మీద భారం పడకూడదని మేము వడ్డీ కూడా ఇస్తూ ఉన్నాం. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళలకు మా గవర్నమెంట్ రాగానే 28 గంటలలో 48 గంటలలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టినాం. ఇవాళ ఉచితంగా ప్రయాణం చేస్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఆడోళ్ళందరూ కలిసి ఉండరు, కొట్లాడుకుంటారు, చిక్కలు పట్టుకొని తన్నుకుంటారని దొంగ వీడియోలు తయారు చేయించి ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉండరు అనేటువంటి ఒక ఫ్యూడల్ నానుడు ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా గమనించాలి. బస్సులు ఇవ్వడమే కాదు, బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి ఆ బస్సుకు ఓనర్లను చేసినాం. ప్రతి నెల ఇదే మన ఆర్టీసీ శాఖ మాత్యులు పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు పెట్టడంతో పాటు ఆ బస్సుకు ఓనర్లను కూడా మహిళా సంఘాలను చేస్తే ఒక్కొక్క నెలకు మండల సమైక్యకు 70,000 రూపాయలు వస్తున్నాయి ఆదాయం. మొన్న నేను, ముఖ్యమంత్రి గారు, మా సిఓ దివ్యా దేవరాజన్ గారు నారాయణపేట పోయినాం. ఆడ దేశంలో మొట్టమొదటిసారి పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినాం. ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేసేటప్పుడు మహిళలు కూడా భయపడ్డారు, ఇది ఎవరో పెద్ద వ్యాపారులు నిర్వహించేది, మేము నిర్వహించగలుగుతామా అని. కానీ నిర్వహించి 6 నెలల్లో అన్ని ఖర్చులు పోను మరి 13,80,000 రూపాయలు వాళ్ళు ఆదాయం సమకూర్చుకొని సత్తా చాటినటువంటి మహిళలుగా రికార్డులోకి వచ్చిండ్రు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో కూడా 35 క్యాంటీన్లు నడుపుతున్నారు మన మహిళా సంఘాల వాళ్ళు. సెక్రటేరియట్లో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు కానీ 63 ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇలా అనేకం హైదరాబాద్ నగర బోర్డున కూడా ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కోటీశ్వర్లు కావాలి, 1 కోటి మంది మహిళలు సంఘాలలో ఉండాలని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకొని ప్రోత్సహిస్తున్నారు. మన గవర్నమెంట్ వచ్చి రాగానే గ్రామాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు మీకే ఇచ్చారు. గతంలో కుట్టు మిషన్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో దళారి దగ్గర పని చేస్తే వాళ్ళు 20-30 రూపాయలు ఇచ్చేది. కానీ ఈరోజు స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లలో ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు, మహిళా సంఘాలకే ఇస్తే ప్రతి సంవత్సరం 30 కోట్ల రూపాయలు కుట్టుగూలి కింద మహిళా సంఘాలకు ఆదాయం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు చేసే పని ఎవరో చేసేది వేరే వాళ్ళు, కానీ ఈరోజు మహిళా సంఘాలకు ఇస్తే ఒక్కొక్కరు 1 కోటి, అంటే ఒక్కొక్క సెంటర్లలో ఒక్కొక్క జిల్లా సమైక్యలలో మరి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఇదంతా చేసేది మహిళా అభివృద్ధి కోసం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు పాపం ఉచిత బస్సు పెడితే వాళ్ళకు నచ్చుతలేదు. పేదోని ఇంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నాం 200 యూనిట్లు, అది కూడా వాళ్ళ ఇళ్లలో చీకటైనట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. మహిళల కన్నీళ్లు దుడడం కోసం దేశంలో ఎక్కడ కూడా 500కు గ్యాస్ సిలిండర్ వస్తలేదు. ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చినటువంటి ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వంది.